తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. మీరు ముందే ప్రిడిక్ట్ చేశారు, గోల్డ్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. 6 నెలలు సాధారణంగా ఉండి 7వ నెల నుంచి ఖచ్చితంగా కొంత రెట్టింపు 5-6 నెలల్లో కొంత రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. సో అలా ప్రిడిక్షన్ మనం ఎలా చెప్పొచ్చు? పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఈ గోల్డ్ రేట్లు ఇక్కడితో ఆగిపోతాయా? ఇంకా మరింత విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉందా? రానున్న రోజుల్లో గోల్డ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా పెరగబోతున్నాయి? ఇంకొక విషయం ఏంటంటే, ఒకవైపు ప్రధాని మోడీ గారు కొనొద్దని చెప్పినా కూడా దీని మీద ఇంపాక్ట్ పెరుగుతుంది. ఎలా అనుకోవచ్చు దీన్ని అసలు? ఒకటండి, అక్టోబర్ మాసంలో ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అది అమ్మవారి అనుగ్రహము, మహర్షులు అందించిన మనకి మేదినీ జ్యోతిష్యము అంటారు, ముండేన్ ఆస్ట్రాలజీ. దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే, గురువు గనక 3 రాసులు మారినా, గురువు ఎగ్జాల్టెడ్ హౌసెస్లోకి వెళ్తున్నా, రవి తన రాశి నుంచి దశమ భావాన్ని ఆక్రమిస్తున్నా, కొన్ని ఉన్నాయి, సూత్రాలు ఉంటాయి దానికి. అలా ఉన్నప్పుడు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ కూడా మనం ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, సిల్వర్ రేట్ విపరీతంగా పెరుగుతుంది మనం ప్రిడిక్ట్ చేసామేది 3 రాసులు మారే క్రమంలో కర్కాటకానికి వచ్చే ముందు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే విపరీతంగా పెరిగింది. ఈసారి కూడా బాగా పెరిగింది గోల్డ్ అనేటువంటిది. ఇంకా పెరగనుంది కూడా, ఇక్కడతో ఏం ఆగదు, ఇంకా పెరుగుతుంది. మళ్ళీ తర్వాత తగ్గుతుంది, 1 ఇయర్ తర్వాత మళ్ళీ బాగా తగ్గుతుంది. అంటే మరీ బాగా తగ్గడం అంటే మరి 50,000కి 60,000కి ఏం రాదు. ఒక 2 దాకా 2.5 దాకా వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి ఒక 20,000 30,000 తగ్గుతుంది, అంతకుమించి ఏం తగ్గదు. అయితే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ, అంటే మనకి మోడీ గారు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ ఎకనామికల్గా అంటే మనకి రాబోయే కాలం అంతా కూడా ఎలా ఉందంటే, గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడో, వాటర్ మూలంగా వచ్చే వైరస్లు ఉంటాయి, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీరు తాగడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు కొన్ని కలగనున్నాయి. అది కూడా వేరే దేశంలో వచ్చి ఇక్కడికి రావడం. అందుకే అతను గోల్డ్ ఎక్కువ కొనకండి, ఎందుకంటే ఇప్పుడు బాగా పెరిగింది, మనం కొంటున్నాము, బాగా ఎక్కువ రేట్లో కొన్నాము, తర్వాత తగ్గింది అనుకోండి, పరిస్థితి ఏంటి? కొన్ని వేల లక్షల కోట్లు ఆవిరైపోయినట్టే కదా. ఇప్పుడు మీరు ఒక 4 తులాలు కొన్నారనుకోండి, ఒక తులమే కొన్నారనుకుందాం భవిష్యత్తులో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్నదానికి ఒక సంవత్సరంతో 20,000 తగ్గింది. అలాగా కొన్ని కోట్ల మంది కొన్నారు, ఒక్కసారి కొన్ని వేల లక్షల కోట్లు ఆవిరైపోయినట్టే, రాత్రి పోయినట్టే. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతుంది. ఎలా అంటే, బంగారం రేట్ విపరీతంగా పెంచి మొత్తం టప్మని తగ్గించేది. అవునా? అందుకని అలా మన ధనాన్ని మొత్తం బంగారం మీద పెట్టి అది పూర్తిగా తగ్గాక మళ్ళీ ఇబ్బంది వస్తుందని ఉద్దేశంతో మోడీ గారు అలా చెప్పారు. మనం 7 నెలల క్రితమే ఈ విషయాన్ని చెప్పారు, ఇక్కడ పెరుగుతుంది, మే జూన్ మాసాల్లో పెరుగుతుంది. మన ఛానల్లో కూడా ఉంది అది, కరెక్ట్గా 7 మంత్స్ బ్యాక్ది. కాబట్టి ఈ బంగారం మీకు ఇంకా అత్యవసరం, తప్పదు, పెళ్ళి ఉంది అన్నప్పుడు కొనుక్కోండి, తప్పేం లేదు. లేదు మీకు కొంచెం ట్రేడింగ్ మీద మీకు పట్టుంది, మంచి అవగాహన ఉంది అన్నప్పుడు తగ్గుతున్నప్పుడు కొనుక్కోవడం, పెరుగుతున్నప్పుడు తగ్గిపోవడం. ఎందుకంటే ఇది ఇలా పెరుగుతూ మళ్ళీ మధ్యలో ఒకసారి కొంచెం తగ్గి మళ్ళీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. 1 ఇయర్ అలాగే ఉంటుంది. ఓకే. అయితే ఇందులో కొంచెం నవంబర్ మాసంలో కొంత బ్రేక్ పడుతుంది, కొంచెం తగ్గడం, కొంచెం బ్రేక్ పడడం కొంచెం ఎక్కువగా జరుగుతుంది అక్కడ నవంబర్లో. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి అయితే పెరగడం తగ్గడం అయితే ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ అంత విపరీతంగా పెరగడాలు తగ్గడాలు ఉండవు. నెక్స్ట్ ఇయర్ నుంచి అంతే, మరలా ఇక్కడ నుంచి 4 ఇయర్స్ తర్వాత విపరీతంగా తగ్గుతుంది గోల్డ్. ఇప్పట్లో తగ్గదు. అయితే ఎంత విపరీతంగా తగ్గినా కూడా మీకు మరీ 50,000కి 40,000కి 30,000కి అయితే రాదు. కొంతమంది అనాలిసిస్లు అంటున్నారు, కానీ అంటే అలా వస్తే చాలా మంచిది. మధ్యతరగతి వ్యక్తి, బాగా పేదవాడికి కొనుక్కోవడం జరుగుతుంది, కానీ అంత తగ్గదండి. ఎందుకంటే అంత తగ్గడం జరగదు ఎప్పుడు. విపరీతంగా పెరగడాలంటే విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, కానీ అంత తగ్గదు. సో ఈ గోల్డ్ విషయంలో మీ యొక్క జాతకంలో రవి గురువులు బాగుంటే చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అయితే నేను అనేది ఏంటంటే, ఈ గోల్డ్ అసలు మనం తాకట్టు పెట్టడం కానీ, ఉన్న గోల్డ్ కూడా ఎందుకు అమ్మేసుకుంటాం అనేది కూడా మనం పరిశీలన చేయాలి. ఇంట్లో కనుక దక్షిణ నైరుతిలో పెట్టిన గోల్డ్ని పోతూ ఉంటుంది, దక్షిణ నైరుతి పడమర వాయువులో పెట్టకూడదు. తారాదేవి ఉపాసన కనుక చేయగలిగితే గోల్డ్ని చక్కగా కొనగలుగుతాడు ప్రతి ఒక్కరు కూడా. అంటే తారా ఉపాసన, తారా దేవత అనేది ఉగ్రదేవత గురువు, ఉగ్రదేవ దశమహావిద్యల్లో ఒకటి. అయితే దాంట్లో మనకి బీజాక్షర సహితంగా చెప్పకూడదు, కానీ బీజాక్షరం లేని మంత్రం ఒకటి ఉంటుంది. ఓం తారా తారే తుతారే తోరే స్వాహ.
తారే తుతారే తోరే స్వాహ మంత్రం చేసుకుంటే కూడా మీకు తారాదేవి అనుగ్రహంతో మీ జీవితం తరింపజేసేది. తారా ఉపాసన ఏంటంటే మనం తరింపజేసేది. ఆ యొక్క శివుడు గరళాన్ని మింగినప్పుడు మూర్చిపోయినట్టయితే తన యొక్క స్తనయాలను ఇచ్చినటువంటి తారాదేవి ఓకే అని చెప్తూ ఉంటారు. మనకి తారాపీఠి వెళ్ళాను కదా నేను. అవును. కాబట్టి ఏంటంటే తారా ఉపాసన బంగారాన్ని యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి ఇంకా పెరగనుంది గోల్డ్. ఏదో కొంచెం పెరిగి ఆగడం కాదు, కొంచెం బాగానే పెరుగుతుంది, మధ్యలో కొంత బ్రేక్ ఉంటుంది. కాకపోతే ఒక 1 year వరకు ఈ ఫ్లక్చువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే అందుకే నేను ఆ రోజు చాలా స్పష్టంగా అక్టోబర్ మాసంలో అడిగినప్పుడు, లాస్ట్ ఇయర్ అక్టోబర్ మాసంలో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు పెరుగుతుంది అన్నప్పుడు ఓకే జూన్ నుంచి పెరుగుతుంది, కానీ మే లోపలే కొనుక్కోవాలి, మే జూన్లో ఇవి పెరిగే సూచనలు బాగా ఉంటాయని చెప్పడం జరిగింది. అందుకే స్పష్టంగా మన ఛానల్లో కూడా ఉంది అది. అయితే నేను అనేది ఏంటంటే అసలు గోల్డ్ మీకు అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ రకరకాలు ఉంటాయండి. గోల్డ్, సిల్వరు, అపార్ట్మెంట్సా లేకపోతే స్థలాలా అనేటువంటిది. మీరు ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించేది ఒక ఎత్తు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి తద్వారా ఎదగడం అనేది ఒక ఎత్తు. అవును. అంటే మీరు ఒక అవుట్స్కర్ట్స్లో మీరు ఒక ప్లేస్ కొన్నారనుకోండి ముఖేష్ గారు, మీరు ఒక 20,000 గజమో ఎంతో పెట్టి కొన్నారు, ఒక 20 లక్షలు పెట్టి ఒక ప్లేస్ కొన్నారు. అవును. అది మీరు మీ పని మీరు జాబ్ చేస్తూ ఉండగా ఒక 2 సంవత్సరాల్లో ఒక 30 లక్షలు 40 లక్షలు అయిందనుకుందాం. మీరు ఒక 2 yearsలో ఎక్స్ట్రా 10 lakhs సంపాదించినట్టే కదా. అంతే కదా మరి. కానీ అదే మీకు భూమి మీద యోగం లేనప్పుడు కొని అదేదో కబ్జాకి అయితే ఆ 20 లక్షలు పోయినట్టేగా. అట్లా కూడా ఉంటుంది. అలాగే గోల్డ్ విషయంలో కూడా ఎలా ఉంటుందంటే మొన్న టైం కూడా మనకు పెరిగినప్పుడు చాలా మంది బాగా హై ఉన్నప్పుడు కొన్నారు కూడా. ఓకే. ఇది వాళ్ళకి జన్మజాతకంలో గురురవులు బాగోలేనప్పుడు కొన్నారు, వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా 180, 185లో కొని అది 160కి 150కి వస్తుందని మళ్ళీ హడావిడిగా అమ్మేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తాను అంటే మీకు కుజుడు బాగుంటే గోల్డ్ మీద కాకుండా ల్యాండ్ మీద పెట్టండి, బాగా డబ్బులు వస్తాయి. ఓకే. మీకు శుక్రుడు బాగుంటే చక్కగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువలో కొంటారు, మళ్ళీ దాని కొంచెం పెయింట్ అదేసి ఎక్కువగా అమ్ముతారు సీరియస్గా. అట్లాగే గృహాలు కొనుక్కుంటారు, కొనుక్కొని మళ్ళీ దాన్ని కొంచెం నీట్గా తయారు చేసి ఎక్కువగా అమ్ముతారు. అలా కూడా చేయొచ్చు. ఎప్పుడు గోల్డ్ మీదే కాదు. గోల్డ్ మీద మీకు డబ్బు రావాలంటే రవి గురువులు బాగుంటే కనుక తక్కువ వచ్చినప్పుడు కొనుక్కొని మళ్ళీ ఎక్కువైనప్పుడు అమ్మేస్తుంటారు. అది మీరు చేయొచ్చు. ఓకే. సో అసలు మీ జాతకంలో దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉంది అని తెలుసుకోగలగాలి. ఎందుకు ఈ విషయాన్ని పర్టికులర్గా చెప్తున్నా అంటే అందరూ ఇప్పుడు ఏంటి ఎగబడుతున్నారు, మళ్ళీ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది కొనేద్దాం, మళ్ళీ తగ్గినప్పుడు ఎప్పుడు తగ్గుతుంది కొందాం, పెరిగినప్పుడు అమ్మేద్దాం. మీ జాతకంలో యోగం లేకుండా మీరు అటువైపు వెళ్తే ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త తీసుకొని కొనడం అమ్మడం అనేటువంటిది చెయ్యండి. సార్ ఇంకోటి, సిల్వర్ రేట్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా పెరుగుతుంది అంటే 3,20,000 నుంచి క్రమంగా తగ్గుకుంటూ 2,60,000 వరకు, అంటే 2,60,000 వరకు 3,25, 3,5, 4 దాకా కూడా వెళ్తుంది. మళ్ళీ తగ్గే అవకాశం ఏమైనా ఉంటారా? మళ్ళీ తగ్గుతుంది, కానీ ఇప్పుడు పెరగడం మాత్రం గ్యారంటీ. సిల్వర్ 2.5 దాకా వచ్చినట్టుంది కదా. అవును. 3,25 దాకా వెళ్తుంది చూడండి సిల్వర్. మళ్ళీ వెళ్తుంది. గోల్డ్ సిల్వర్ రేట్లు విపరీతంగా పెరుగుతాయని చెప్పేసి మీ ప్రిడిక్షన్ అయితే ఇచ్చారు సార్. సో ఎనీవే ఇప్పుడు ఉన్నటువంటి వారు కొనకుండా ఉండడం కూడా ఒక అంతకు మంచిది, ఎందుకంటే మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది కదా. ఏంటంటే అప్పు చేసి పెరుగుతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొనకండి అని చెప్తున్నా. మీ దగ్గర ఓన్ మనీ ఉంది, ఓకే, కొన్నారు, ఓవరాల్గా పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే క్రూడ్ ఆయిల్, గోల్డ్ ఏంటంటే ఈ రెండు ఒకదాని కూడా ఇలా అవుతూ ఉంటారు. అవునవును. కాబట్టి డోంట్ వరీ, అప్పు చేసుకుంటే మాత్రం రిస్క్ కదా. సో థ్యాంక్ యూ సార్. గోల్డ్ మీద సిల్వర్ మీద మంచి ప్రిడిక్షన్ అయితే ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.